బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. అపర్ణ రేవతి జగదీష్ వెళ్తుంటే అపర్ణ రేవతిని ఆగండి అని ఇంట్లో నుండి ఆస్తి పేపర్లు తీసుకొచ్చి, మీ నాన్న ఈ ఆస్తి నీ కోసమే కొన్నాడు, ఈ పేపర్లు మాకెందుకు అనేసి రేవతి మీద విసిరేస్తుంది. రేవతి ఆ పేపర్లను తీసుకొని అమ్మ ఈ పేపర్స్ నాకొద్దు అనేసి కింద పెడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్నతో, నాన్న నేను కూడా మీ కూతుర్నే, నాలో ప్రవహిస్తుంది కూడా మీ రక్తమే నాన్న మీరు నన్ను పిలిచే వరకు నేను ఇంటికి రాను నాన్న అనేసి అంటుంది. అపర్ణ ఈ జన్మలో అది జరగదు అంటుంది. రేవతి జగదీష్ వెళ్ళిపోతారు. అమ్మమ్మ గారు కావ్యతో నేను రేవతిని కలిశాను అని అపర్ణకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, పెద్ద గొడవ అవుతుంది అని అంటుంది అమ్మమ్మ గారు కావ్యతో. జగదీష్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళ అమ్మ చివరి కోరికగా రేవతిని పెళ్లి చేసుకున్నాడు. రేవతి తప్పేం లేదు అంటుంది. రేవతి తొందరపడి నిర్ణయం తీసుకొని ఇప్పుడు కష్టాలు పడుతుంది. కావ్య అమ్మమ్మ గారు మీరేం బాధపడకండి, టైం చూసి రేవతి గారిని మన ఇంటికి తీసుకొని వస్తాను అనేసి అంటుంది. అపర్ణ సుభాష్తో నేను బయటికి వెళ్ళానండి ఈరోజు, ఒక బాబు నాకు ఆ డోర్కి తగిలి కింద పడినాడు. తన పేరు కూడా రాజు స్వరాజే, మన బాబు పేరే, సేమ్ మన బాబు చిన్నప్పటి పోలికలు ఎలా ఉన్నాయో వీడి పోలికలు కూడా అలాగే ఉన్నాయండి. నాకు వాడిని చూస్తే చాలా సంతోషంగా అనిపించిందండి అని అపర్ణ చాలా సంతోషంగా ఉంటుంది. సుభాష్ అసలు నువ్వు ఎప్పుడు అపర్ణ ఇలా సంతోషంగా లేవు, ఆ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి, అసలు నువ్వు ఇంతవరకు మన పెళ్ళైనప్పుడు సంతోషంగా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అనేసి అంటాడు. యామిని కావ్యకి ఫోన్ చేసి అప్పుని కేసు నుంచి ఎలా బయటకు తీసుకురాలేవు నువ్వు అనేసి అంటుంది. కావ్య ఇంకా నాకు టైం ఉంది కదా, నేను ఎలాగైనా బయటకు తీసుకొస్తాను అనేసి అంటుంది. యామిని దగ్గరికి రాజు వచ్చి అప్పుని ఎలా తీసుకురావాలో తెలియడం లేదు యామిని అంటాడు. యామిని ఇంకా సాక్ష్యం దొరకలేదా బావా అంటే, రాజు ఇంకా దొరకలేదు యామిని, అదే వెతుకుతున్నాము, శ్రీనుని ఎవరో కిడ్నాప్ చేశారంట అనేసి రాజు యామినితో అంటాడు. రాజు శ్రీను వాళ్ళ అమ్మకి శ్రీను ఎలాగైనా ఫోన్ చేస్తాడు, శ్రీనికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం కదా, నేను ఒకసారి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చూస్తాను అని అనుకుంటాడు.